అసలు కన్ఫ్యూజన్ లో మర్చిపోయాను, మీ పేరేంటి? గాయత్రి. ఏ పేరైతే ఏంటండి, అందరూ ఒకేలా ఉన్నారండి బాబా. ఇంకేం చేస్తాం, పెళ్ళైన తర్వాత అందరూ ఒకటే. ఓకే గాయత్రి గారు, గాయత్రి. పెను ప్రమాదంలో తప్పిన తృణప్రాయం, జాగ్రత్తగా విని మళ్ళీ చెప్తా. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో తప్పిన త్రుటిలో భారీ విస్ఫోటనం. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదం, పెను ప్రమాదంలో తప్పిన భారీ విస్ఫోటనం. కాదు, తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో త్రుటిలో తప్పిన భారీ విస్ఫోటనం. నన్నే కన్ఫ్యూజ్ చేస్తుంది ఇక్కడ. రెడీ. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో త్రుటిలో తప్పిన భారీ విస్ఫోటనం. ఫాస్ట్ గా. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో త్రుటిలో తప్పిన భారీ విస్ఫోటనం. ఏ ప్రాయం గురించి మాట్లాడుతున్నాం? తృణప్రాయం అంటే పెళ్లికి ముందు ప్రాయమా, పెళ్లి తర్వాత ప్రాయమా? పెళ్లి తర్వాత. పెళ్లి తర్వాతే. పెళ్లికి ముందు గురించి అసలు మాట్లాడరే. పెళ్లి తర్వాత వచ్చే కంప్లైంట్సే. బావ ఎక్కడ తీసుకెళ్ళాడు ఫస్ట్ హనీమూన్? లేదు. పోనీ ఏ ఊరు తీసుకెళ్ళాడు? తిరుపతి. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో త్రుటిలో తప్పిన భారీ విస్ఫోటనం. ఫాస్ట్ గా. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో త్రుటిలో తప్పిన భారీ విస్ఫోటనం. చెప్పు. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో త్రుటిలో తప్పిన భారీ విస్ఫోటనం. సూపర్. ఇట్రా. మీ పేరేంటండి? నా పేరు సరితాదేవి అండి. సరితాదేవి గారు, ఏంటి సంగతులు మరి? చెప్పండి. వారానికి 7 రోజులు. బావగారు ఎన్ని రోజులు వంట వండుతారు, మీరు ఎన్ని రోజులు వంట వండుతారు? బావగారికి అస్సలు వంట రాదు, నేనే వంట. అమ్మా సూపర్. ఏం పేరు ఆయన పేరు? గోపాల్ బాబు. గోపాల్ గారు, మీరు వంట వచ్చినా రాలేదని చెప్పారు చూసారా, మిమ్మల్ని అందరూ ఫాలో అవ్వాలి. ఒకవేళ వంట వచ్చిందని చెప్పింది అనుకోండి, వండిచ్చేస్తున్నారండి బాబు. వచ్చినా రాలేదని చెప్పాలి. సూపర్. ఏం చేస్తారు ఆయన? ఆయన జాబ్ చేస్తారు. ఏం జాబు? ఫైనాన్స్ మేనేజర్. అక్కడ మేనేజర్, ఇక్కడ బాగా మేనేజ్ చేస్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఫైనాన్స్ సెక్షన్ ఎవరు అనేది. ఫైనాన్స్ సెక్షన్ బయట, ఫైనాన్స్ సెక్షన్ ఆయన. ఇంట్లో మొత్తం ఆయన మెళ్ళ నగలు చూసి నాకు అర్థం అవుతుంది. ఇంట్లో ఫైనాన్స్ ఆయనే, బయట ఫైనాన్స్ ఆయనే. అంటే వెళ్ళేటప్పుడు 20 రూపాయలు అదే కదా. ఇప్పుడు చేతులు ఎక్కడున్నాయి, అన్ని ఫోన్ పేలేగా. 50 రూపాయలు ఫోన్ పే చేయి, దారిలో ఖర్చులు ఉన్నాయి అంటే నువ్వేమో 50 ఎందుకో 30 తీసుకో. మీరు రివర్స్ చెప్తున్నారు, నా వర్షన్ మీరు చెప్తున్నారు. ఏం కాదు, నాకు తెలుసు. ఆయన పాపం మొన్న నా దగ్గరకు వచ్చి, నేను అసలు పంపించి బాబాను కదా మొరపెట్టుకున్నాడు మొన్నటి దాకా. ఇదే బాధ. అక్కర్లేదు, ఆయన వచ్చాడు హిమాలయాలకి. వద్దులే, అప్పుడే వద్దు, తర్వాత వద్దుగా నేను పంపించా. ఆయన గోపాలకృష్ణుడు హిమాలయాలకి వెళ్ళరు. ఫ్లూట్ ఊతాడు కదా. ఏంటి కృష్ణలీల సంగతి? నాకు మాత్రం గోపాల్ బాబువే, కృష్ణుడు కాదు. గోపాల్ అంటేనే కృష్ణుడు కదా. కాదు, గోపాల్ ఆ గోపాల్ వేరు, ఈ గోపాల్ వేరు. ఆ గోపాల్ ఎవరు, ఈ గోపాల్ ఎవరు? ఈ గోపాల్ నా గోపాల్. రాజమండ్రి కుళాయి చెరువులో అదే అడుగుతా మరి. ఇంకోటి ఏమన్నా? రాజమండ్రి కుళాయి చెరువులో ఫుల్గా వచ్చే ఎర్ర రంగు నీళ్లు, కళాయిలో కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి రంగురంగు రాళ్లు. రాజమండ్రి కుళాయి నీళ్లు ఎర్రగా. రాజమండ్రి కుళాయి చెరువులో ఫుల్ గా వచ్చే ఎర్ర రంగు నీళ్లు, కళాయిలో కలకలకల్లాడుతూ కలర్ఫుల్ రంగురాళ్ళు. ఇది డాన్స్ చేస్తూ చెప్పాలి. ఓకే, రెడీ, యాక్షన్. రాజమండ్రిలో ఫుల్ గా వచ్చే. ఇది డాన్సా? రాజమండ్రిలో ఫుల్ గా వచ్చే ఎర్ర రంగు నీళ్లు రాజమండ్రికి వచ్చేసాయా? రాజమండ్రి కుళాయి. మరి అది చెప్పు. రాజమండ్రి కుళాయిలో కుళాయి కాదు, కుళాయి చెరువులో. రెడీ. రాజమండ్రి కుళాయి చెరువులో ఫుల్ గా వచ్చే ఎర్ర రంగు నీళ్లు, కళాయిలో కలకలకలలాడుతూ కనిపించే రంగురాళ్ళు రాళ్ళు. ఓకే, హలో అండి, మీ పేరేంటి? హలో సార్, నమస్తే. వల్లి, నాగవల్లి. సరే, బంచిక్ బాబా వచ్చాడు, ఏం కావాలి కోరుకో. సార్, ఆడవాళ్ళకి మీరు బాబాగా గెస్ట్ చేయగలుగుతారా? లేదండి, గెస్ట్ చేయగలిగితే సన్నాసం ఎందుకు తీసుకుంటాను, కానీ ఏం కావాలి చెప్పండి. ఇంకేముంటదండి, చీరలు, నగలు. అవి 2 తప్ప ఏముండవండి. మా ఆయన గారు ఇలా ఉండాలి, మా ఆయన గారు అలా ఉండాలి, మా ఆయన గారికి అమ్మాయిలు అందరూ చూడాలి, అలాంటి కోరుకోవచ్చు కదా. మేము చీరలు నగలతో ఉంటేనే ఆయన బాగుంటారు. అచ్చా, ఇంకేం వద్దు. ఏం వద్దు. చీరలో నగల, చీరలే.